అందరికీ మరణాత. ఆత్మ కుమ్మరింపు దినాల్లో 9వ దినము శనివారము. ఆత్మ కుమ్మరింపు జరుగు విధానము. అపోస్తల కాలం 2వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు చదువుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండగ దినములో ఎలాగా సంఘం మీదకి రాలేరో అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఫస్ట్ 2 వచనాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కొద్ది మాటల్లో వినికిడిలో ఫలింపచేసి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అగాకరమైనది జ్ఞాని నేత్రములకు ఆనందాన్ని ఇతరా మానవుని మాటుకెట్లుండునో. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఓ తండ్రి, లోకము నిండా పాపము, అందుచేత మనసానందము ఎలాగో కలుగును? అన్నీ కష్టాలే, మనసానందము ఎలాగ రావలెను? లోకమంతా దుష్టులే, లోకము నిండా దురాత్మలే గనుక మనసానందము ఎలాగ రావలెను? అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని చెప్పుచున్నావు గనుక ఎక్కడ చూసినా కష్టాలే, చిక్కులే, అవస్థలే, ప్రతిరోజు మరణాలే, ఇబ్బందులే ఇలాగ ప్రతిరోజు జరుగుచుంటే ఎలాగ మనసానందము ఉండగలము? ఆ ప్రదేశం నుండి వచ్చిన ఈ బిడ్డలు మనసానందము కొరకు వచ్చారు. లోకములోని పాపము జోలి, దుష్టుల జోలి, దెయ్యముల జోలి, కష్టముల జోలి మాకెందుకు? లోకములో పాపముంటే ఉన్నది వ్యాధులు, దెయ్యములు, చెడ్డ బుద్ధులు, అవి మాకెందుకు? వాటిని మేము లెక్క చేయము అని ఇప్పుడు వారు మనసానందము పొందే కృప దయచేయం. పెంతెకొస్తు పండగ నాడు 120 మంది పొందిన మనసానందము ఎవరు పొందగలరు? వారెవరు ఇక్కడకు వచ్చినా చెప్పలేదు. వారి భాషలు విన్నవారు త్రాగుబోతులు అంటే వారు లెక్క చేస్తారా? లెక్క చేయలేదు. అలాగే మేము ప్రతిరోజు వింటున్న పాపము లెక్క చేయక నీయందు ఆ కూటమునకు హాజరైన తండ్రి ప్రభు బిడ్డలందరినీ ఎల్లప్పుడూ ఆనందముగా ఉండే కృప మందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని 7 అంతల ఆత్మతో వాక్యమును అందించమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి యేసునామమున ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. కూర్చుందాం. ఇక్కడ ఆత్మ కుమ్మరింపు జరుగు విధానంలో దైవజనులు చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ లోకంలో పాపముంది, బాధలున్నాయి, వ్యాధులున్నాయి, మరణాలున్నాయి, భయంకరమైన దుష్టులు, దెయ్యాలు లోబడిన ప్రజలు
దురాత్మ, భయంకరమైన పాపస్థితి ఉంది. అయినప్పటికీ నాకెందుకు, నాకు పరిశుద్ధాత్మనిచ్చారు అన్న ఆనందం ఎవరికి ఉంటుంది? మనసానందం ఎవరికి ఉంటుంది? ఏ పాపలోకములో మరి ఎటువంటి పరిస్థితులు మనం ఉండాలో పేతురు గారిని తలంచుకుంటూ అయ్యగారు చక్కటి మాట ఇచ్చారు. మరి 10 దినాలు ప్రార్థించిన ఆయన పేతురు గారట పరిశుద్ధాత్మ నిండుకుని వాక్శక్తితో బోధిస్తున్నప్పుడు వీళ్ళ మద్యం తాగారు అన్నారు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వారినంటే వారందరూ కూడా త్రాగుబోతులు అన్నారు. అయినా సరే లెక్క చేయలేదు. ఈరోజు ఆత్మను పొందుకున్న మనము ఈ లోకంలో ఉన్న వాటిని లెక్క చేయకూడదు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు ఇవన్నీ లెక్క చేయకూడదు. కీడంటే లెక్కలేని తనముతో ఉండాలి. ఎందుకంటే మనతో ఉన్నది ఎవరు? చూడండి, మనసానందము కలగజేయడానికి ప్రభు ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము చూస్తే 6వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో ఒక చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఎలాగ మనము మనసానందముతో కలిగి ఉండాలో ఇక్కడ చెప్పబడింది, చదువుకుందాం. మరియు రక్షణను, శిరశాసనము, దేవుని వాక్యము, ఆత్మ కటకము ధరించుకోండి. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? 1 రక్షణ, 2 శిరస్నానము, దేవుని వాక్యము, ఆత్మ కటకము ధరించుకొని ఉండాలి. వారట లెక్కలేని వారుగా ఉన్నారు. ఎక్కడ? పాపలోకంలో, పాప అవస్థల్లో. ఈరోజు మనము ఎంత గొప్ప ఆశీర్వదకరమైన వాక్యం ఇచ్చారు. మనం ఎలా ఉండాలి? 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయు మెలకువగా ఉండడి. చూడండి, పరిశుద్ధులైన అపోస్తులు ఎలాగ పట్టుదలతో ఈ పాపలోకంలో మహానందముతో ఉన్నారో, ఈరోజు ప్రతి సమయమందు ఆత్మ తండ్రిని కలిగి మనము కూడా ఎలాగుండాలో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చూసుకుంటే ఎల్లప్పుడూ కూడానంట మనం ఎలా ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. గనుక మనం వాక్యాన్ని చదువుకుందాం. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. చూడండి, మనం అందరం కూడానంట ఆనందించాలి. ఎందుకని? ఇహ పాపలోకంలో ఈ పాపుల మధ్య, ఈ అవస్థల మధ్య, ఈ కష్టాల మధ్య అంట మనల్ని ఆనందపరచడానికి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చారు. ఎక్కడ ఎటువంటి కీడులు ఉన్నా చూడండి, లెక్కలేనితనంగా మనం ఉంటే, ఈరోజు యోబు గ్రంథంలో మనం చూస్తే ఆయనకు వచ్చిన భయంకరమైన పరిస్థితి అయినా సరే ఆయన లెక్క చేయలేదు. ఎలా ఉన్నాడంట? ఆనందంగా ఉన్నాడు. ఎవరున్నారు? సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు. తన పిల్లలు చనిపోయారు, అయినా సరే నా సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్న, నా పిల్లలు నా చుట్టూనే ఉన్నారు అని దేవుని స్తుతించాడు. ఆ మహాశ్రమలో 2 అంతల ఆనందముతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. చూడండి, ఈరోజు 2 సార్లు ఆనందించుడి, ఆనందించుడి అనుచున్నారు. కనుక ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకంటూ ఈరోజంట గొప్ప కార్యం చేశారు. ప్రభు రక్తదానం చేసి, ప్రాణదానం చేసి, ఇదిగో నీకు ఇంకా పాప భారం తీసివేశాను, వ్యాధి భారం తీసేసాను, శిక్ష భారం తీసివేశాను, నీకు పునరుద్ధాన బలం ఇచ్చాను, ఆనందించు అంటున్నాడు ప్రభు. ప్రాణదానం చేశాను, ఆనందించు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు నీకు ఈ పరలోకం మరలా తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా నిన్ను సిద్ధపరుస్తాను. ఈరోజు ఎటువంటి కీడున్నా ఏమున్నా సరే నువ్వు ఆనందముగా ఉండాలి. అపోస్తులు పరిశుద్ధాత్మ కొరకు పట్టుదలతో ఎంత ఆనందంగా ప్రార్థన చేసుకున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంట ఆరోహణమయ్యి వెళ్ళిపోతుంటే ఆయన మేఘం కొనిపోయినప్పుడంట శిష్యులందరూ కూడా మహానందముతో నమస్కరించారు. లోకసువార్త 24వ అధ్యాయంలో 50వ వచనం చూసుకుంటే వాళ్ళంటే 10 రోజులు మహానందముతో ఉన్నారు.
ఎందుకంటే ఈరోజు పైనుండి వచ్చి మహాశక్తి వస్తుంది. ఈ పాప లోకంలో పాపాన్ని జయించడానికి, శరీరం జయించడానికి, లోకాన్ని జయించడానికి, సాతాను జయించడానికి, ఈ పాపం వల్ల వచ్చిన పాప ఫలితం జబ్బులు, కష్టాలు, బాధలు, రుణాలు అన్ని జయించడానికి ఎవరు వచ్చేసారంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చేస్తున్నారని ఆనందంతో నమస్కరించారంటే ఒక్కసారి లోకాసు వార్త 24వ అధ్యాయము చివరి వచనాలు చదువుకుందాం. ఆయన బెతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకముకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కరించి మహా ఆనందముతో యెరూషలేముకు వెళ్ళి ఎడతెక దేవాలయంలో దేవుని స్వాస్త్రము చేయుచుండిరి. చూడండి, యేసుప్రభు పరలోకం వెళ్ళిపోతే వీళ్ళంట నమస్కరించి మహానందముతో దేవాలయంలోకి వెళ్ళి ఎడతెగకు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు మాకు ఎవరు వస్తున్నారంటే పైనుండి వచ్చే శక్తి, ఆత్మశక్తి వస్తుందని ఆనందంగా ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు 9 రోజులు అయిపోయినాయి. ఈ 9 రోజుల్లో రేపు 10వ రోజు మహానందముతో ఈరోజు నా ప్రభు నాకు అనుగ్రహించిన ఆ పైనుండి వచ్చిన శక్తిని నేను పొందుకుంటాను అని అంటే మనం ఉండాలి. అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియచేయడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేసు కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించినది దేవుని సమాధానము మీ యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును. చూడండి, ఈరోజు అంటే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఆనందంగా ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభు వారిచ్చే గొప్ప కాపుదల ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఏదో పోగొన్నట్టుగా ఉంటే ఉపయోగం లేదు. చూడండి, నేనిక సిద్ధంగా లేను గానన్న పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపరచు. మనకి చేయడానికి అన్ని కూడా చేయడానికంట మనకు గొప్ప ఆనందంతో మనం ఉంటే ఆయన వచ్చారు, మనకి ఇవన్నీ కూడా ఇస్తారు అని మనం సంతోషించాలి. మరి మేడగదిలో 120 మంది మహానందంతో ప్రార్థన చేశారు కనుక మరి ఈ 9 దినాల్లో మనం వచ్చాము. రేపు 10వ దినం ఆ మహానందంతో మనము మన కుటుంబాలు ఆనందముతో ప్రార్థన చేసుకుని ఈ ఆత్మానందంలో పాల్గొనే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దీన జనులు భాగ్యవంతులు దివిరాజ్యంబు వారిదన్న యేసు నామమెంతో మధురం 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 యేసు నామా. పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు కోరాదన్న. పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు కోరాదన్న యేసు నామమెంతో మధురం 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 యేసు నామా. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మహిమగల దేవ, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యానములో తండ్రి ప్రభా, ఇదిగో నీ సన్నిధానంలో తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో